ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రాశి వారికి ఈ రాబోయే 24 గంటల్లో ఒక వ్యక్తి వలన మీకు జరిగేది ఇదే. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికం కాదు. ఇది దేవుడు మీకు ఇచ్చిన ఒక సంకేతం. ఈ క్షణం, ఈ సమయం మీకు మీ జీవితంలోని ముందు రాసి పెట్టబడింది. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో ఈ రాశి వారికి ఇప్పటి వరకు జరిగిన కష్టాలు, అన్యాయాలు, ఎవరికి చెప్పుకోలేని బాధలు, ఇవన్నీ ఆ విఘ్నహర్త అయిన గణేశుడు, ఆ సదాశివుడైన పరమేశ్వరుడు మరియు సంపాదను ప్రసాదించే లక్ష్మీమాతయ్య అనుగ్రహంతో తొలగిపోయే సమయం ఆసన్నమైంది. మీరు బయట నవ్వారు కానీ లోపల ఎంత కుమిలిపోయారో మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. నేను తప్పు చేయకపోయినా ఎందుకు నా జీవితంలో నేను ఇలా జరుగుతుంది, ఎందుకు ప్రతిసారి నాకే పరీక్షలు అనే ప్రశ్న మీ మనసులోని ఎన్నోసార్లు తిరిగింది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకబోతుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే గణేశుడు, పరమేశ్వరుడు, లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో జై గణేశ, జై లక్ష్మీమాత, హరహర మహాదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరి ఇక రాబోయే 24 గంటల్లో ఈ రాశి వారి జీవితంలోనే ఒక నిజం బయటపడబోతుంది. ఆ నిజం మీకు సాకివ్వవచ్చు కానీ, కన్నీళ్లు తెప్పించవచ్చు కానీ, అదే నిజం మీ తలరాతను పూర్తిగా మార్చేసబోతుంది. ఈ మార్పుకు కారణం ఒక స్త్రీ. ఆమె ఎవరో కాదు, అది నేను ఇప్పుడే మీకు చెప్పను. ఎందుకు అంటే ఆమె గురించి తెలుసుకునే ముందు మీ జీవితంలోనే ఇప్పటి వరకు చెందిన ప్రతి విషయం మీకు అర్థం చేసుకోవాలి. ఇది సాధారణమైన జాతకం కాదు, ఇది భయపెట్టే విషయం కూడా కాదు. ఇది ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన సమాచారం. ఇక్కడ చెప్పే ప్రతి మాట 100% నిజం. మరి ఈ రాశి వారు ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఏకాంతమైన చోట కూర్చొని మనసును ప్రశాంతంగా పెట్టుకొని ఒంటరిగా వినండి. మధ్యలో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల ముఖ్యమైన విషయాలు చివరిలోనే ఉంటాయి. ఈ తలరాతను మారబోతున్న సమయంలో ఈ వీడియో మీకు కళ్ళ ముందు రావడం దేవుడు పంపించిన సంకేతం. ఇప్పుడు నిజం మొదలవుతుంది. కాబట్టి ఈ రాశివారు పుట్టకతోటే ధైర్యంతోవంతులు, ముఖ్యమైన వారు. ఏ పైనైనా సరే ముందుకు వెళ్ళి చేయగల శక్తి మీలో ఉంటుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలోనే ఒక ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది. నేను తప్పు చేయకపోగినా ఎందుకు ఇంత శిక్ష అనుభవిస్తున్నాను? దానికి కారణం ఈ జన్మలోనే కాదు, మీ గత జన్మ కర్మ బంధం. ఈ రాశి వారి జాతకంలోనే కర్మస్థానం చాలా బలంగా ఉంటుంది. మీరు గత జన్మలోని ఎవరికో సహాయం చేసి ఉండవచ్చు, కానీ అదే సమయంలో ఎవరో ఒకరి మనసు తెలియకుండానే గాయపడి ఉంచవచ్చు. ఆ కర్మ ఫలితం వారి వల్లనే ఈ జన్మలో మీ న్యాయం చేసిన అపనిందలు, మంచి చేసిన దూరం, నిజాయితీగా ఉన్న మోసం, ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉన్నాయి. మీ జీవితంలోనే ఎప్పుడు ఒకటే పాయింట్ కనిపిస్తూ ఉంది. కష్టపడతారు, ఫలితం రాగానే ఎవరు అడ్డుపడతారు, నమ్ముతారు, అదే వ్యక్తి బాధిస్తాడు, మౌనంగా ఉంటాడు. అదే మౌనం మిమ్మల్ని లోపల కాల్చేస్తుంది. ఇది మీ బలహీనత కాదు, ఇది ఈ రాశి వారి కర్మ పరీక్ష. ఈ పరీక్ష పూర్తయిన తర్వాతే మీకు నిజమైన విజయం దక్కాలని ఆ గ్రహాలు నిర్ణయించాయి. అయితే రాబోయే 24 గంటల్లో ఆ పరమేశ్వరుడి కృపతోటే, గణేశుడి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నిటికీ ముగింపు పలకబోతుంది. ఈ రోజున ఈ రాశి వారి జీవితంలో సాధారణమైన మార్పులు రావు. ఈ కాలంలోనే మీ జాతకంలోని గ్రహాల అనుకూలత పెరిగి శనిదేవుడి కఠినమైన ప్రభావం క్రమంగా తగ్గముఖం పడుతుంది. దీని అర్థం ఏమిటి అంటే ఇప్పటి వరకు మీరు అనుభవించిన ఆలస్యం, నిరాశ, అన్యాయం ఇవన్నీ కూడా క్రమంగా తగ్గడం మొదలవుతుంది. రాబోయే 24 గంటలు మీ జీవితంలోనే ఒక స్పష్టత వస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి, ఏ దారి సరైనది, ఏ నిర్ణయం తీసుకోవాలి, పరీక్షలకు మీకు లోపల నుంచి సమాధానం వినిపిస్తుంది. ఇది దైవ జ్ఞానం. ఇంతకాలం మీరు ఇతరుల మాటలు విని మీ జీవితాన్ని నడిపారు. ఇప్పుడు
మీ ఆత్మ మాట వినే సమయం వచ్చింది. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం వలన మీ జీవితం ముందున్న దారి ఇంతకుముందు మీకు కనిపించిన విధానంగా వెలుగులోకి వస్తుంది. ఈరోజు మీరు బాధలు కాదు విజయాన్ని ఎంచుకుంటారు. అది మొదల బాధ కలిగించవచ్చు కానీ అదే మీకు విముక్తినిస్తుంది. ఇది బయట కనిపించే మార్పు కానీ ఇది లోపల జరిగే మార్పు. 24 గంటల్లో ఈ రాశి వారి మనసులో ఒక ఆలోచన బలంగా మొదలవుతుంది. ఇంతకంటే ఇక నేను భరించలేను అని. ఇక ఆలోచన మీ జీవితాన్ని మార్చే విజయం. ఇప్పటి వరకు మీరు సహించారని అందరూ మిమ్మల్ని బలహీనుడిగా భావించారు. ఇక ఈరోజు మీ సహనం తగ్గదు. మీ ఆత్మ గట్టిపడుతుంది. మీలో ఇక ప్రతి విషయానికి సమాధానం చెప్పరు. ప్రతి మనిషికి ఒప్పించరు. ప్రతి సమాధానాన్ని నిలబెట్టాలని ప్రయత్నించరు. ఈ మార్పు నిశ్శబ్దంగా వస్తుంది కానీ దీని ప్రభావం మాత్రం భూకంపంలా ఉంటుంది. మీ జీవితంలోనే కొంతమంది దూరం అవుతారు. కొంతమంది నిజ స్వరూపం చూపిస్తారు. అది మీకు నష్టంలా అనిపించిన అసలు అది దేవుడి ఇచ్చిన రక్షణ. ఈరోజు మీ ఆత్మకు మీరు వెనక్కి తగ్గితే అదే చక్రం మీరు ముందుకు వెళ్ళే కొత్త జీవితం. ఈ మార్పుకు కారణం ఒక స్త్రీ. ఆమె ఎవరో మీరు ఊహించినట్టు ఉండకపోవచ్చు. ఆమె ఎక్కువగా మాట్లాడకపోవచ్చు. ఆమె ఎక్కువగా కనిపించకపోవచ్చు. కానీ ఆమె మాట మీ మనసులో నాటుకుపోతుంది. ఈ రాశి వారి జాతకంలో స్త్రీ శక్తిని చాలా ప్రాధాన్యత ఉంటుంది. అది తల్లి కావచ్చు, లేదా భార్య కావచ్చు, లేదా సోదరి కావచ్చు, లేదా ఒక అపరిచిత మహిళ అయి ఉండవచ్చు. ఈ మహిళ మీ జీవితంలోని ఒక నిజాన్ని మీరు పొందు పెడుతుంది. ఆ నిజమే ఎప్పటి నుంచో తప్పించుకుంటూ వచ్చిన విషయం. ఆమె మాటల్లో కోపం ఉండదు కానీ సత్యం ఉంటుంది. ఆ సత్యమే మీ కన్నీళ్లను బయటకు తీస్తుంది. మీరు ఏడుస్తారు కానీ ఆ ఏడుపు బలహీనత కాదు. అది మీలో ఉన్న భారాన్ని బయటకు పంపే ప్రక్రియ. ఆ స్త్రీ వెళ్ళిపోవచ్చు లేదా మీ జీవితంలోనే ఉండవచ్చు కానీ ఆమె ఇచ్చిన సందేశం మీతో ఎప్పటికీ ఉంటుంది. గ్రహాల కదలిక ప్రకారం చూస్తే ఈ కాలంలోనే ఈ రాశి వారి జాతకంలోనే చంద్రుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. చంద్రుడంటే మనస్సు, భావాలు, అంతర్గత సత్యం. ఆ స్త్రీ మీకు మనసుకు అద్దంలా ఉంటుంది. మీ మేలు దాచుకున్న అసంతృప్తి, కోపం అన్నిటినీ ఆమె మాటలు బయటకు తీస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది విధి. దేవుడు నేరుగా మాట్లాడు మనుషులతో ద్వారా సంకేతాలు పంపిస్తారు. ఆ స్త్రీ దేవుడి సంకేతం. ఆమె మాట వినకపోతే మీరు మళ్ళీ అదే బాధలోనే పడతారు. ఆమె మాట అర్థం చేసుకుంటే మీ జీవితం ముందులా ఉండదు. అది కేవలం జ్యోతిష్య అంచనా కాదు. ఇది ఈ రాశి వారి కర్మచక్రం ముగిసే సూచన. ఈ రాశి వారి ప్రేమలో ఉన్నప్పుడు పూర్తిగా లీనమైపోతారు. మీరు ప్రేమిస్తే అందులోని రెక్కలు ఉండవు, సందేహాలు ఉండవు, మోసం కూడా చేయరు. కానీ ఇదే మీ బలహీనతగా మారింది. ఇప్పటివరకు మీరు ప్రేమించిన వ్యక్తి మీ ప్రేమను అర్థం చేసుకున్నారా లేదా మీ మంచితనాన్ని వాడుకున్నారా అని ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. మీరు ఈరోజు ప్రేమ విషయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీరు ఊహించనిది. ఒక మాట లేదా ఒక చర్య లేదా ఒక రహస్యం అనుకోకుండా బయటపడుతుంది. ఆ క్షణంలోనే మీకు కోపం రాదు, ముందుగా నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దం ఈ రాశి వారికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే మీరు మాట్లాడకపోతే లోకజ్ఞానం తీసుకున్నట్లే. ఈ నిజం మీకు బాధ కలిగించిన దేవుడు మీకు చేసిన ఉపకారం. ఎందుకంటే తప్పుడు ప్రేమ ఇంకా కాలం వృధా కాకుండా మీరు బయటపడతారు. కొంతమంది ఈ రాశి వారికి నిజం తర్వాత పాత ప్రేమ పూర్తిగా ముగుస్తుంది. మరికొంతమందికి ప్రేమ మరింత బలపడుతుంది. ఎందుకంటే నిజం మీద నిలబడిన ప్రేమే ఎప్పటికీ నిలబడుతుంది. మరి ఈ రాశి వారి వివాహ జీవితం బయటకు బాగానే కనిపిస్తుంది కానీ లోపల చెప్పని మాటలు, అనవసరమైన అర్థాలు, అనుమానాలు క్రమంగా పేరుకుపోయాయి. మీరు మాట్లాడుకున్నప్పుడు అవతల వ్యక్తి వినలేదు. వినిపించాలనుకున్నప్పుడు మీరు మౌనంగా ఉండిపోయారు. ఇలా నిశ్శబ్దంగా సంవత్సరాలు గడిచాయి. ఒక చిన్న విషయం పెద్ద చర్చగా మారుతుంది. మొదట కోపం, తర్వాత కన్నీళ్ళు, తర్వాత నిజాలు బయటపడతాయి. ఈ నిజాలు విడిపోవడం కాదు, ఇది ఒక శుభసూచకం.
ఎందుకంటే ఇప్పటి వరకు మీరు సమస్యను దాచారు, ఇప్పుడు పరిష్కరించే అవకాశం వచ్చింది. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ సమయంగా రోజు ముందుకొస్తే సంబంధం దెబ్బతింటుంది. అర్థం చేసుకునే మనస్సుతో వినగలిగితే మీ వివాహ జీవితం మునుపటి కంటే బలంగా మారిపోతుంది. వినకపోతే అవసరమైన వ్యక్తి కూడా దూరం అవుతారు. ఈ హెచ్చరికను తేలికగా తీసుకోకండి. దేవుడు ఎప్పుడు నేరుగా మాట్లాడడం, సంకేతాల ద్వారా సూచిస్తారు. ఈ రాశి వారి జీవితంలోనే ఈ కాలంలో సంకేతాలు ఎక్కువగా వస్తాయి. ఒకే సమయంలోనే ఒకే మాట వినిపించడం, ఒకే పేరు పదే పదే ఎదురవ్వడం, అనుకోకుండా పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు. ఈ దారి చూపిస్తున్న ఈ సంకేతాల నిర్లక్ష్యం చేస్తే మీరు అవకాశం కోల్పోతారు. గమనిస్తే మీకు దారి స్పష్టమవుతుంది. ప్రత్యేకంగా హనుమాన్ లేదా రామనామం మీ చెవిన పడితే ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయం చాలా కీలకం. ఈ సంకేతాలు మీ భయాన్ని తొలగించడానికి, మీకు ధైర్యం ఇవ్వడానికి దేవుడు పంపుతున్న సంకేతాలు. ఇది నమ్మకం కాదు, ఇది అనుభవం. మరి ఈ రాశి వారికి ఈ రోజున చేయాల్సిన పని చాలా సింపుల్గా కనిపిస్తాయి, కానీ వాటి ప్రభావం మాత్రం జీవితాన్ని మలుపు తిప్పేంత శక్తివంతంగా ఉంటాయి. మొదటిగా మీరు ఈరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏ ఆలోచన చేయకముందు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండాలి. ఈ నిశ్శబ్దం మీ మనసులో ఉన్న గందరగోళాన్ని నెమ్మదిగా కరిగిస్తుంది. రెండవది, మీ మనసుకు నిజాయితీగా ఉండడం. మీకు నచ్చని విషయం నచ్చినట్టే అంగీకరించాలి. ఇతరులను సంతోషపెట్టడానికి మీ నిజాన్ని దాచకండి. మరియు ఈరోజు ఈ రాశి వారిలో ఒక మంచి అలవాటు మొదలు పెడితే అది జీవితాంతం నిలబడుతుంది. అది పుస్తకం చదవడం కావచ్చు, నడక చేయడం కావచ్చు, లేదా ఒక లక్ష్యం పైన దృష్టి పెట్టడం కావచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఈ సమయంలో మీ మాటల శక్తి పెరుగుతుంది. మీరు చెప్పే ఒక మాట ఒక సంబంధాన్ని బాగా కాపాడవచ్చు లేదా పూర్తిగా తెంచివేయవచ్చు. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించిన మీ రోజు అత్యంత అవసరం. మరి ఈరోజు ఈ రాశి వారి కొన్ని పనులు చేయకపోవడమే మంచి నిర్ణయం. ముఖ్యంగా కోపంలో తీసుకునే నిర్ణయాలు వద్దు. మీ కోపం మీ శక్తి కాదు, అది మీ బలహీనత. ఈరోజు కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండడం మీకు పెద్ద రక్షణ. ఇంకొక విషయం, అతి విశ్వాసం వద్దు. మీరు మంచి వాళ్ళని, అందరూ మంచి వాళ్ళే అని అనుకోవద్దు. ఎవరైనా సరే అతి మధురంగా మాట్లాడితే లోకంలో ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకోండి. ఈరోజు అప్పులు ఇవ్వడం లేదా పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఇది శాశ్వతంగా కాదు, కేవలం ఈ కాలానికి మాత్రమే. ఇక మీ గతాన్ని పదే పదే తలుచుకోవడం మీ మనసును బలహీనంగా పరుస్తుంది. గతం నుంచి నేర్చుకోండి, కానీ అందులోనే జీవించకండి. ఈ తప్పును మీరు నివారించగలిగితే చాలా పెద్ద సమస్యను స్వయంగా దూరం అవుతాయి. మరియు ఈ రాశి వారి జీవితంలోనే ఈరోజు గ్రహాల ప్రభావం చాలా సూక్ష్మంగా ఉంటుంది. బయట పెద్దగా కనిపించదు, కానీ లోపల మాత్రం మనసు కదిలించేస్తుంది. ఈ సమయంలో మీరు పెద్ద పూజలు చేయవలసిన అవసరం లేదు. సరళమైన ఆచరణ ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. ఈరోజు మీరు వీలైతే వినాయకుని ఆలయానికి లేదా శివాలయానికి వెళ్ళండి. లేకపోతే ఇంట్లోనే కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాస పైన దృష్టి పెట్టండి. ఇది కేవలం ధ్యానం కాదు, ఇది మనసుకు ఇచ్చే విశ్రాంతి. గణపతి, శివుడు మరియు లక్ష్మీదేవులను స్మరించుకోండి. ఈరోజు దేవుడికి నీళ్ళు లేదా ఎరుపు రంగు పుష్పాలు సమర్పించడం వలన మనోబలాన్ని పెంచుతుంది. ఈ విధంగా మీరు మీ మనసులో స్థిరంగా ఉంచుకోగలిగితే గ్రహాల ఒత్తిడి స్వయంగా తగ్గుతుంది. ఈరోజు మీరు ఒక విషయాన్ని బలంగా మీ మనసులో గుర్తుంచుకోండి. మీ పని పూర్తయ్యే వరకు, మీ చేతుల్లో నిజం స్పష్టంగా కనిపించే వరకు ఎవరికి కూడా మీ ప్రయత్నాల గురించి, మీ లక్ష్యాల గురించి చిన్న క్లూ కూడా ఇవ్వద్దు. ఏ పనికైతే
పునాది వేస్తున్నారో ఆ పని పూర్తయిపోయి అది బలంగా నిలబడిన తర్వాతే ప్రపంచానికి ప్రకటించాలి. లేకపోతే పదే పదే అడ్డంకులు ఆటంకాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఏ రోజైతే మీరు మీ ప్రణాళికలను, మీ రహస్యాలను, మీ కోరికలను, మీ సంతోషాన్ని మీలోనే దాచుకోవాలని చెప్పి నేర్చుకుంటారో ఆ రోజు నుంచి మీ శత్రువులు చేతకాని వారిలాగా నిస్సహాయంగా మారిపోతారు. మీరేమి చేయబోతున్నారో, మీ తదుపరి అడుగేమిటో వారికి అస్సలు అర్థం కాదు. అప్పుడు వారు ఎంత ప్రయత్నించాలో, ఎన్ని కుట్రలు పన్నారో, ఎన్ని ఎత్తులు వేశారో వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఇదే అసలైన విజయం. మీ మౌనమే మీ అతిపెద్ద ఆయుధం. ఈ సూత్రాన్ని పాటిస్తూ భగవంతుడే భారం వేసి మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి. విజయం మీ పాదాలు ముద్దాడుతుంది. ఇక మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక అదృష్ట దైవిక శక్తి ఎవరో కాదు, అది మీ కులదేవత. అవును, మీ కులదేవత ఆశీస్సులు మరియు పరమేశ్వరుడి లక్ష్మీమాత కటాక్షం మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరూ ఉండరు. మీకు ఇక నుంచి మంచి సమయం ప్రారంభం కాబోతుంది అని చెప్పడానికి మీరు ఒక ఉదయించే సూర్యునిలాగా ప్రకాశవంతంగా వెలగబోతున్నారు. ఒక విత్తనం భూమి లోపల ఎంత నలిగిపోతే అంత బలంగా మొలకెత్తే మహావృక్షమైనట్టు, నిప్పులో కాలినప్పుడే బంగారం స్వచ్ఛత పొందినట్టు భగవంతుడు మిమ్మల్ని ఇన్ని పరీక్షలకు గురి చేస్తున్నాడు. మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని ఒక అద్భుతమైన వజ్రంలా తయారు చేయడానికి అని మీరు తప్పకుండా నమ్మాలి. ఈ రోజు నుంచి మీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి బాధపడవలసిన అవసరం లేదు. ఈ రాబోయే 24 గంటల్లో మీకు అటు వ్యాపారపరంగా, ఇటు వృత్తిపరంగా, కుటుంబ జీవితంలోనే, ప్రయాణాలు విషయాల్లో, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా గొప్ప శుభవార్తలు వింటారు. ఒక అద్భుతమైన ప్రశాంతమైన మానసిక స్థితిని మీరు పొందుతారు. ఇక ఈ రోజున మీ జీవితంలోనే ప్రతి అంశాన్ని లేదా ప్రసాదించబోతుందో, ఎలాంటి మార్పు తీసుకురాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈరోజు మీ కుటుంబ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కలహాలు, ఆటంకాలు గాలికి కొట్టుకుపోయి మేఘంలా విడిపోతాయి. ఇంట్లోనే ఎంత ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లు ఆనందంగా ఉంటుంది. మీ మాటలు, మీ నిర్ణయం కుటుంబంలోనే అపారమైన విలువ, గౌరవం పెరుగుతాయి. ప్రతి ఒక్కరూ మీ సలహాలను పాటించడానికి ఇష్టపడతారు. మీరు తీసుకున్న నిర్ణయాల వలన కుటుంబానికి మేలు జరగడం చూసి అందరు మిమ్మల్ని ప్రశంసంతో ముంచెత్తుతారు. ముఖ్యంగా తండ్రితో లేదా తల్లి లాంటి పెద్దవారిలో ఉన్న సంబంధాలు అద్భుతంగా మెరుగుపడతాయి. వారి అనుభవం, వారి అమూల్యమైన సలహాలు మీకు సరైన మార్గం చూపిస్తాయి. మీ జీవితంలోని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను అందిస్తాయి. వారి ఆరోగ్యం కూడా పూదుటపడి మీకు మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని ఇస్తుంది. వారి ఆశీస్సులు మీకు యొక్క రక్షణ కవచంలా నిలుస్తాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు చాలా బలంగా ఉన్నాయి. చాలా కాలంగా వాయిదా పడుతున్న వివాహం, సంతానం, గృహ ప్రవేశం వంటి వేడుకలు మీకు మీ ఇల్లు బంధుమిత్రులతో కలకలలాడుతుంది. ఈ శుభకార్యంలోని సమాజంలోని మీ కుటుంబం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా విహార యాత్రలకు, పుణ్యక్షేత్రాలకు సందర్శనకు వెళ్తారు. ఈ ప్రయాణాలు మీ మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరుస్తాయి. పాత స్నేహితులకు, దూర బంధువులను కలుసుకోవడం ద్వారా మీ సామాజిక జీవితం మరియు ఉత్సాహంగా మారుతుంది. మరియు సంతాన విషయంలో మీరు ఖచ్చితంగా కూడా ఒక తీయని శుభవార్త వింటారు. పిల్లల కోసం ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న దంపతులు ఇంట్లో త్వరలోనే పసిపాపల నవ్వులు వికసించబోతున్నాయి. వైద్యులు కూడా అసాధ్యమని చోట గణపతి పరమేశ్వరుల దైవానుగ్రహంతో అద్భుతం జరుగుతుంది. మీ చిరకాల స్వప్నం నెరవేరబోతున్న ఆనందంలో మీరు, మీ కుటుంబ సభ్యులు కలిసి ముద్దవుతారు. ఈ వార్త మీ జీవితంలోనికి కొత్త వెలుగును తీసుకొస్తుంది. ఇప్పటి వరకే సంతానం ఉన్న వారికి వారి పిల్లల ఎదుగుదల చూసి గర్వపడతారు. చదువులోని, ఆటపాటల్లోని, ఇతర పనుల్లోని అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. వారి విజయంలో సమాజంలోని గొప్ప గౌరవాన్ని, పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడతాయి. మీ పిల్లలతో మీ సంబంధం స్నేహపూర్వకంగా మారుతుంది. వారు తమ మనసులోని మాటలను
స్వేచ్ఛగా పంచుకుంటారు. వారి భవిష్యత్తు సంబంధించిన మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలిస్తాయి. ఆరోగ్యం విషయంలో మీరు గొప్ప ఉపశమనాన్ని పొందుతారు. గత కొంతకాలంగా మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి సంపూర్ణ విముక్తి లభిస్తుంది. వైద్యనాథుడైన పరమేశ్వరుడి కృపతోనే సరైన వైద్యుడు, సరైన మందులు మీకు దొరికి మీ ఆరోగ్యం వేగంగా కుదుట పడుతుంది. అనారోగ్యం మీద పెట్టిన ఖర్చు ఇకపైన ఆగిపోతుంది. మీలో మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. అనవసరమైన భయాలు, ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు మీ దరి చేరవు. రాత్రులు ఎటువంటి పీడకలలు లేకుండా ప్రశాంతమైన నిద్రతోనే ఉదయాన్నే సరికొత్త ఉత్సాహంతో మేలుకొంటారు. మీలో జీవశక్తి పెరిగి శారీరకంగా చాలా చురుకుగా ఉంటారు. బద్ధకం అనేది మీ ధైర్య డ్రాపులో కూడా రాదు. యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి మంచి అలవాటు పైన మీ మనస్సు మల్లుతుంది. ఉద్యోగస్తులకి ఇది ఒక అద్భుతమైన సువర్ణమైన కాలం అని చెప్పాలి. మీరు ఇన్నాళ్ళుగా కూడా కష్టానికి మీ ప్రతిభకు సమయం గుర్తింపు ఆసన్నమైంది. విఘ్నాలు తొలగించే గణేశుని కృప వలన మీ పైన అధికారులు మీ పనితీరును గమనించి మీ పైన నమ్మకంతో కొత్త కీలకమైన బాధ్యతను అప్పగిస్తారు. ఇది మీ కెరియర్ను ఒక పెద్ద ముందడుగు అవుతుంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ ఇప్పుడు మిమ్మల్ని వర్తిస్తాయి. మీ జీవితంలోనే ఊహించని విధానంగా మీకు జరుగుతుంది. మీ ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి. కోరుకున్న ప్రదేశానికి బదిలయ్యే అవకాశం ఉంటుంది. మీ జీతం పెరిగే అవకాశం ఉంటుంది. మీ సాహసం, మీ స్నేహాస్తం అందించే అన్ని విధాలుగా కూడా సహకరిస్తారు. గతంలో మీకు వ్యతిరేకంగా ఉన్న వారు కూడా ఇప్పుడు మీతో స్నేహంగా ఉంటారు. కార్యాలయంలోని, రాజకీయంలోని కుట్రల నుండి మీరు పూర్తిగా బయటపడతారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వారి అర్హత తగినట్టుగా గొప్ప అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం చేకూరుతుంది. కొందరికి విదేశాల్లో పనిచేసే సువర్ణ అవకాశం కూడా దక్కుతుంది. వ్యాపారంగా రంగంలో ఉన్న ఈ రాశి వారికి లాభాల పంట పండబోతుంది. లక్ష్మీదేవి మీ గడప తొక్కబోతుంది. ఇప్పటి వరకు మందకుడిగా నష్టాలతో సాగిన వ్యాపారం ఇప్పుడు రాకెట్ వేగంతోనే పరుగులు పెడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారంలోని ఇతర నగరాలకు, రాష్ట్రాలకు విస్తరించడానికి ఇదే సరైన సమయం. మీ నిర్ణయాలు మీకు అద్భుతమైన లాభాన్ని తెచ్చిపెడుతుంది. మరియు సమాజంలోనే పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీకు సహాయ సహకారాలు, వ్యాపారానికి సంబంధించిన పనులు చాలా సులభంగా పూర్తవుతాయి. ఏళ్ల తరబడి ఆగిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమై ఊహించని లాభాలు తెచ్చిపెడతాయి. మీ తెలివితేటలతో కొత్త కస్టమర్లు ఆకట్టుకుంటారు. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న అపార్థాలు తొలగిపోయి లాభాలు పెరుగుతాయి. మరియు ఆర్థికంగా మీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు. లక్ష్మీమాత అనుగ్రహంతో డబ్బుకు సంబంధించిన అన్ని రకాల ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆదాయం గణనీయం పెరిగి ఒకటి కంటే కూడా ఎక్కువగా మార్గాల నుంచి ధనం మీ చేతికి అందుతుంది. జీతం, వ్యాపారం, అద్దెలు, బాధ పెట్టుబడులు ఇవన్నీ కూడా మార్గాల నుండి డబ్బు ప్రవాహం వస్తుంది. పాత అప్పులన్నీ కూడా తీరిపోయి మానసికంగా ఊపిరి పీల్చుకుంటారు. భూమి, షేర్ మార్కెట్ల వంటివి ద్వారా కూడా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం బలంగా ఉంది. లాటరీ లేదా వారసత్వంగా కూడా ధనం మిమ్మల్ని వర్తించవచ్చు. ఇల్లు, భూమి లేదా కొత్త వాహనం కొనాలని చెప్పి మీ చిరకాల స్వప్నం ఇప్పుడు నెరవేరుతుంది. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్లు గణనీయంగా పెరిగి ఆర్థికంగా బలమైన, స్థిరమైన స్థితికి చేరుకుంటారు. వివాహ జీవితంలోని అన్యోన్యత, ప్రేమ చిగురిస్తాయి. మీ భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు, అపార్థాలు పూర్తిగా తొలగిపోయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో వారి వృత్తిలో విజయం సాధించిన మీకు మరింత ఆనందాన్ని, గర్వాన్ని ఇస్తుంది. ఇద్దరు కలిసి సంతోషంగా ప్రయాణాలు చేస్తారు. ఏకాంతంగా సమయం గడుపుతారు. ఇక విద్యార్థులకు ఇది ఒక వరం లాంటి సమయం.
బుద్ధి ప్రదాత అయిన గణేశుడి దయ వలన చదువుపైన ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. కష్టమైన సబ్జెక్టులను కూడా చాలా సులభంగా అర్థం చేసుకోగలరు. ప్రేమ వ్యవహారాల్లోనూ ఉన్నవారికి ఇది చాలా సానుకూలమైన వారం. ప్రేమలో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయి ఒక స్పష్టత వస్తుంది. మీ బంధం వివాహం వైపు అడుగులు వేస్తుంది. మీ ప్రేమకు పెద్దలు అంగీకారం కూడా లభించే అవకాశం బలంగా ఉన్నాయి. మరియు మీ జీవితంలో ఇక ఉన్నతమైన ఫలితాలు పొందడానికి మరియు దోషాలు పోవడానికి, కష్టాలు ఉంటే అవి కూడా సంపూర్ణంగా తొలగిపోవడానికి కొన్ని తేలికమైన అత్యంత శక్తివంతమైన పరిహారాలు మనస్ఫూర్తిగా చేయండి. ఈ రోజున దగ్గరలో ఉన్న శనీశ్వరుడి ఆలయానికి కానీ, నవగ్రహ ఆలయానికి కానీ వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయండి. ఓం శం శనేశ్వరాయ నమః అని మంత్రాన్ని జపించండి. శివాలయానికి వెళ్ళి స్వచ్ఛమైన ఆవు పాలతో, చెరుకు రసంతో, బెల్లం, బిల్వపత్రంతో స్వామివారికి అభిషేకం చేయించి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. ఇది మీలో ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. వీలైతే ఒక నాణ్యమైన పంచముఖి రుద్రాక్షను ధరించడం వలన శని, రాహు, కేతువుల వంటి గ్రహ ప్రతికూలత ప్రభావం తగ్గుతుంది. రుద్రాక్ష మానసిక శాంతిగా ఉంటుంది. పరమేశ్వరుడి ఆశీర్వాదం మీకు దక్కుతుంది. ఈరోజు ఉదయం స్నానం చేసినాక సంకష్ట గణేశ సూత్రాన్ని లేదా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం లేదా వినడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. హనుమాన్ చాలీసా పఠించడం వలన, ఆంజనేయ స్వామి ఆలయం సందర్శించడం వలన, తమలపాకుతో మాలతో పూజించడం వల్ల కొండంత ధైర్యం, మనశ్శాంతి లభిస్తుంది. ఈ పరిహారాలతో పాటుగా మీ ఆలోచన విధానంలోని మార్పు, మీ సత్ప్రవర్తన పూర్తిగా అత్యంత ముఖ్యం. ఇతరులకు మీకు తోచినంత సహాయం చేయండి. పేద విద్యార్థులకు చదువుకు తోడ్పడడం, అనాథలకు అన్నదానం చేయడం, పక్షులకు, జంతువులకు ఆహారం అందించడం వంటివి పుణ్య పనులు చేయండి. ఈ రాశి వారికి నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాను. ఫలితం గురించి ఆందోళన చెందకుండా మీ కర్తవ్యాన్ని మీరు 100% చిత్తశుద్ధితో, నిజాయితీతో చేసుకుంటూ వెళ్ళిపోండి. మీ విజయం, కీర్తి, సంపాదనలు అవే మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తాయి. కానీ ఈ రాశి వారి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. ఇంతవరకు చూసిన ధన్యవాదాలు. జై శ్రీరామ్.